ఆదికాండము 20వ అధ్యాయము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పూలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చెయ్యుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుము అని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందర్ని పిలిపించి ఈ సంగతులన్నీయూ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసితివి అని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివి అని అబ్రహాము నడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చెయ్యవలసిన ఉపకారం ఇదేయని చెప్పి తిని అనెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుము అనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకయ్యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.